హలో, మీలో ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయ్యండి కంటిన్యూస్గా 5 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండి మీరు ఏ కారణం చేతన్నా రెసిగ్నేషన్ కానీ లేకపోతే రిటైర్మెంట్ కానీ మరే కారణం చేతనన్నా కనుక మీరు సర్వీస్లోంచి బయటకు వచ్చినట్టయితే మీరు గ్రాట్యుటీకి అర్హులు. ఈ చట్టాన్ని గ్రాట్యుటీ యాక్ట్ని అమెండ్ చేసి టీచర్లను కూడా గ్రాట్యుటీకి వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోబడింది. అయితే చాలామంది విద్యా సంస్థల మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ విషయాన్ని కొంతమంది దీన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. అట్లాగే టీచర్స్ కూడా పాపం కొంతమంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి సరిగ్గా అవగాహన లేకపోవటం వల్ల వారికి ఇట్లా గ్రాట్యుటీ పొందే హక్కు ఉందని వారికి తెలియకపోవటం వల్ల అలా వదిలేస్తున్నారు. కాబట్టి ఇందులో ఉన్న విశేషం ఏంటంటే 97 నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా టీచర్స్ రిటైర్మెంట్ అయిపోయినా రెసిగ్నేషన్ చేసిన 5 ఇయర్స్ కంటిన్యూటీ సర్వీస్ ఉండి వాళ్ళు 97 నుంచి ఇప్పటి వరకు అనమాట. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి మేనేజ్మెంట్కి నోటీస్ ఇచ్చి మీరు తప్పకుండా దీన్ని క్లెయిమ్ చేయొచ్చు. అలా కనుక వారికి మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా స్పందించకపోతే అప్రాపరియేట్ అథారిటీ మీద మీరు క్లెయిమ్ పిటిషన్ వేసి రికవరీ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని మీరు మీ ఇంట్లో ఎవరన్నా ప్రైవేట్ టీచర్స్ ఉన్నా మీ రిలేషన్స్లో ఎవరన్నా కూడా వాళ్ళందరికీ తెలియజేసి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పండి. అలాగే కనుక మేనేజ్మెంట్ కనుక పే చేయకపోతే వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు కూడా అవుతారు. రైట్, థ్యాంక్ యూ.